హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి మునక్కాయ మసాలా కర్రీ అండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోతుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఏనండి. ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఆనియన్స్, అలానే చిన్నులపాయలు, ములక్కాయలు, టమాటాస్. ముందుగా స్టవ్ ఆన్ చేసి 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని, కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర వేసేసుకొని పోపు కొంచెం ఫ్రై అయ్యాక చిన్నులపాయలు క్రష్ చేసుకొని వేసుకుందాం. మీ దగ్గర ఉంటే కరివేపాకు వేసుకొని, మా పిల్లలు తినరని నేను వేయలేదు. ఈ టైంలో కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు పోపు కొంచెం వేగాక ముందుగా ములక్కాయల్ని ఒక 2 నిమిషాలు పోపులో వేయించుకుందాము. వేయించుకున్నాక ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకొని ములక్కాయ, ఆనియన్స్ పచ్చివాసన పోయేదాకా కొంచెం ఫ్రై చేసుకుందాం. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని కలిపేసుకుందాము. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఒక 5 నిమిషాలు బాగా కంటిన్యూస్గా ఇలా కలిపేసుకుందాము. ఈ కర్రీని ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా కలిపేసుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ ఉన్నాయి కదా, ఆ టమాటాలను వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకొని బాగా కలుపుకుందాము. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, పసుపు వేసాము. ఇప్పుడు మూత పెట్టేస్తే మనకు తొందరగా మగ్గిపోతుంది టమాటా అనేది. ఇందులో ఎక్కువ వాటర్ వాడమండి. సో ఇలా మగ్గిపోయింది కదా, వీటిని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాము. ఉడికించుకున్న తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే ఇట్లా ఉంది. మనకి టమాటాకి అయితే వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ములక్కాయ కొంచెం మగ్గాలి కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని, చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేయండి. ఇప్పుడు ఇలా నీళ్లు పోసాం కదా, మరలా ఒకసారి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నామంటే మనకు చక్కగా ఉండి టమాటా ములక్కాయ కర్రీ లేదా ములక్కాయ టమాటా కర్రీ రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్లు కారాన్ని యాడ్ చేసుకొని ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకొని మొత్తం అంతా దీన్ని ఇలా కలిపేసుకుందాము. ఇలా కలుపుకొని లాస్ట్లో ఫైనల్గా కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ములక్కాయ కర్రీ, మసాలా కర్రీ మనకి రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూస్తున్నారే కానీ చాలామంది లైక్ చేయట్లా. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. ప్లీజ్ మా మామ్స్ ప్రిన్సెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి, ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్